హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నిన్న ద్వారకా తిరుమల గురించిన వీడియో ఒకటి పెట్టాను కదండి. దానికి సంబంధించిన పార్ట్ 2 ఈరోజు పెడతానని చెప్పాను కదా. అది ఈరోజు చూపిస్తున్నానండి. నిన్నటి వీడియోలో మీకు శ్రీవారి ధర్మరథం అలాగే స్వామివారి నిత్య కళ్యాణం జరిగేది చూపించాను కదండి, కళ్యాణ మండపం. ఆ తర్వాత కొండపైన శివాలయం ఒకటి ఉంటుందండి, క్షేత్రపాలకుడు. ఆ శివాలయానికి బయలుదేరామండి కొండపైకి. అదిగోండి కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొత్తగా పెద్ద గోపురం ఒకటి కన్స్ట్రక్షన్లో ఉందండి. ఆ శివాలయానికి ఎదురుగుండా పెద్ద గోపురం ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రాతితోటి చాలా బాగుందండి, చాలా ఎత్తుగా కడుతున్నారు శిఖరం అన్నది. అదిగోండి ద్వారకా తిరుమల క్షేత్రపాలకులైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించి తరించండి అని రాసి ఉంది అక్కడ బోర్డు. అక్కడ బండి అయితే బండి, కారు అయితే కారు కింద పార్కింగ్ చేసుకోవాలండి. పార్కింగ్ చేసుకున్న తర్వాత నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక రావి చెట్టు, వేప చెట్టు కలిపి పెద్ద చెట్లు ఒకటి ఉంటాయండి. అక్కడ దారం కట్టి కొంతమంది భక్తులు పూజలు చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ మీకు దీపారాధనలు ఏమన్నా చేసుకోవాలంటే శివాలయంలో ఇక్కడ షాప్లో అమ్ముతారండి. మీకు అవన్నీ దొరుకుతాయి. కొబ్బరికాయలు, దేవుడికి సంబంధించిన అభిషేకానికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా మీకు అక్కడ షాప్లో దొరుకుతుంది. ఇదిగోండి స్వామివారు అమ్మవారు ఆర్చీ మీద. లోపలికి వెళ్ళాక అదిగోండి ధ్వజస్తంభం. దర్శనం చేసుకోండి స్వామివారి ధ్వజస్తంభాన్ని. అలాగే శివాలయం పక్కగానే నవగ్రహ మండపం ఉంటుందండి. అలాగే ఒక గోశాల కూడా ఉంది. ఆ రోజైతే మాత్రం ఒక గోవు అలాగే ఒక దూడ మాత్రమే ఉన్నాయి ఆ గోశాలలోని. అలాగే శివాలయంలో శివలింగం ఎదురుగుండా నంది అలాగే ఆంజనేయ స్వామి వారు ఉంటారండి. అలాగే ఇక్కడ మీరు గర్భగుడి లోపల గడప వరకు వెళ్ళి అదిగోండి ఆంజనేయ స్వామివారు ఉంటారని చెప్పాను కదా, అదిగోండి స్వామివారు. టికెట్ కౌంటర్లో మీరు టికెట్ తీసుకుంటే లోపల గర్భాలయంకి ఒక గడప ముందు పూజ చేస్తారండి. అక్కడ టికెట్ తీసుకుని వెళ్ళారంటే. అలాగే అదిగోండి గోవు అలాగే ఒక దూడ. అలాగే మీకు ఎదర వీడియోలో మళ్ళీ చూపిస్తానండి. పెద్ద గోశాల ఉంది స్వామివారిది. అక్కడ అన్ని రకాల గోమాతలు ఉన్నారు. రకరకాల జాతికి చెందినవి, అవి కూడా మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి నాగమల్లి పూలు అంటారు కదా, అదండి శివాలయం లోపలే ఉంది ఈ వృక్షం కూడాను. అది పడగలాగా ఉంటుంది పువ్వు లోపల. అలాగే చిన్ని శివలింగం కింద ఉంటుంది ఆ పువ్వు లోపల. స్వామివారికి పూజలతో పూజ చేస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇదిగోండి నవగ్రహ మండపం. ఇది టికెట్ కౌంటరు. అలాగే ఇక్కడ మీకు ఎవ్రీ మండే మీరు డబ్బులు కట్టారంటే దంపతుల పేరిట రుద్రహోమం అన్నది జరిపిస్తారంటండి ఎవ్రీ మండే. అదిగోండి రుద్రహోమం జరుపు ప్రదేశం అని రాసింది కదా. ప్రతి సోమవారం కూడా జరుగుతుందంట రుద్రహోమం ఇక్కడ శివాలయంలోని. మీలో ఎవరైనా చేయించుకునే ఉద్దేశం ఉంటే ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఆలయంలో గురువుగారిని కానీ లేదంటే అక్కడ టికెట్ కౌంటర్లో కానీ సంప్రదించండి. ఇప్పుడు గుడి పక్కనే అదిగోండి గాలిగోపురం. ఫస్ట్ వినాయకులు ఉంటారండి. తర్వాత మధ్యలో శివలింగం, తర్వాత అటే పక్కకి పార్వతీమాత ఉంటారు. అలాగే గుడికి పక్కకే కొంచెం ఒక గేట్ కింద ఉంటుంది, అది తీసుకుని మీరు పక్కకు వచ్చారంటే అంటే మీరు ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అక్కడ ఒక శివలింగం ఉంటుందండి. మీరు స్వయంగా అభిషేకం గట్రా చేసుకోవాలి స్వామివారికి అనుకుంటే ఇక్కడ ఈ శివలింగానికి అభిషేకం గట్రా చేసుకుంటున్నారు భక్తులు. ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే దీపారాధన కూడా ఇక్కడ వెలిగించుకోవచ్చండి. ఆవు పాలు కానీ లేదంటే విభూతి ఏమన్నా పంచామృతాలు లాంటివి అభిషేకం చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. కొబ్బరికాయ కూడా మీకు కావాలంటే లోపల దేవాలయంలో ఇవ్వచ్చండి.
లేదంటే ఇక్కడ కూడా మీరు అవి కొట్టుకోవచ్చు. అలాగే మేము ఇటువరకు ఎప్పుడూ చూడలేదండి. ఇటు సైడ్ ఎప్పుడు రాము. అక్కడ దేవుడిని దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే తప్ప. ఈరోజు అనుకోకుండా కొంచెం వెనక్కొచ్చి చూసేసరికి అక్కడ చాలా పెద్ద పుట్ట ఒకటి కనిపించిందండి. నా ఉద్దేశ ప్రకారం ఖచ్చితంగా అక్కడ పాములు కూడా తిరుగుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే మొక్కలు గట్ట ఎక్కువ ఉంటాయి కదా. మీకు ఇప్పుడు చూపిస్తానండి ఆ పుట్ట కూడాను. చాలా పెద్దగా ఉంది. ఎప్పుడూ మేము చూడలేదు. కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి లొకేషన్. అసలు మీరు ఏ ఈవినింగ్ టైమ్స్లో గట్రా వెళ్ళారంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా అసలు రావాలని కూడా అనిపించదు. మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాకపోతే చిన్నపిల్లలతో గట్రా వచ్చినప్పుడు ఇలా గుడి వెనక గట్రా వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదండి. ఎందుకంటే స్లోప్ కింద, అదే వాల్ కింద ఉంటుంది మట్టి. అందుకని కాలు జారే అవకాశం గట్రా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలనుకుంటే. అదిగోండి పుట్ట చూపిస్తానని చెప్పాను కదా గుడి వెనకాలని. అదిగోండి పుట్ట. ఆ కన్నాలు కూడా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయండి. భక్తులు ఎవరో పసుపు కుంకుమ గట్రా కూడా వేసి పూజ చేసినట్టున్నారు. అదిగోండి గుడి. సరిగ్గా గుడి వెనకకే పుట్ట అనేది ఉందండి. అదే మెయిన్ ఆలయం. వెనక్కి ప్రహరీ గోడ వచ్చింది. ఆ ప్రహరీ గోడ బయటికి పుట్ట అనేది ఉందండి, సరిగ్గా గుడి బ్యాక్ సైడ్కి. ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్తే అటువైపు వెళ్ళినప్పుడు చూడండి, తెలుస్తుంది మీకు కూడాను. అలాగే కింద వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే టెంపుల్ టైమింగ్స్ ఇక్కడ శివాలయానికి కూడా వర్తిస్తాయండి. అక్కడ స్వామివారి టెంపుల్ ఏ టైంకి అయితే ఓపెన్లో ఉంటుందో ఇక్కడ శివాలయం అదే టైంకి ఓపెన్లో ఉంటుంది. అక్కడ నైవేద్యానికి గట్టా ఏ టైంలో అయితే మధ్య మధ్యలో భక్తులను ఆపుతారో అలాగే ఇక్కడ శివాలయంలో కూడా మీకు అదే టయానికి నివేదన టైమింగ్స్లో గట్టా ఆపుతారండి దర్శనం అనేది. కాబట్టి కింద స్వామివారి దర్శనం ఏ టైంకో అలాగే పైన శివాలయంలో కూడా సేమ్ అవే టైమింగ్స్ మెయింటైన్ చేస్తారు. అలాగే మీకు అదిగోండి ధ్వజస్తంభం చూపిస్తున్నాను మళ్ళీ మీకు. ఒకసారి నమస్కరించుకోండి. అలాగే గుడి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదండి, దానికి అటు పక్కన లెఫ్ట్ సైడ్కి, కన్స్ట్రక్షన్కి లెఫ్ట్ సైడు మీకు ఇది నక్షత్రవనం అని గట్రా ఉంటుందండి. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చండీశ్వర స్వామిదండి. చిన్న దేవాలయం కింద ఉంది కదా, గేట్ ఉండి. అదిగోండి చిన్న పుట్ట. మళ్ళీ మీకు టెంపుల్ లోపల నుంచి చూపిస్తున్నాను ఒకసారి. చాలా రకాల చెట్లు గట్రా ఉంటాయండి ఇక్కడ కొండపైన. అలాగే ప్రత్యేకించి శివాలయంలో కూడా రకరకాల వృక్షాలు గట్రా ఉంటాయి చుట్టూతాను. చూడ్డానికి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు. అలాగే ఇక్కడ పనస చెట్టు కూడా ఉంటుందండి. మరి అది నేను వీడియోలో తీసానో లేదో నాకు సరిగ్గా ఐడియా లేదు. పనస చెట్టుకి కూడా కాయలు గట్రా చాలా బాగుంటాయండి. అదిగోండి పనసకాయలు చెప్పాను కదా ఇందాక మీకు. చాలా పెద్ద వృక్షం అండి ఇది కూడాను. అదిగోండి కన్స్ట్రక్షన్లో ఉన్న గోపురం చూపిస్తున్నాను మీకు.
మేము ఎప్పుడు ద్వారకా తిరుమల వచ్చినా కూడా ఖచ్చితంగా కొండపైన శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాకనే తిరిగి బయలుదేరుతామండి. శివాలయానికి వెళ్ళకుండా మాత్రం వెళ్ళం. ఏమైనా మేము వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్లో ఉంటే తప్పించి, లేదంటే స్వామివారి దర్శనం చేసుకోకుండా అయితే వెనక్కి రామండి. మ్యాక్సిమం దర్శనం చేసుకున్నాకనే వెనక్కి తిరుగుతాము. అసలు గోపురం కూడా చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారండి. పెద్ద పెద్ద శిలలు రాతితో గట్రా కడుతున్నారు ఆ గోపురాన్ని. చాలా అందంగా ఉంది. ఇదివరకు అక్కడైతే చిన్న ఫౌంటైన్ కింద ఉండి మధ్యలో శివుడి విగ్రహం గట్రా ఉండేదండి ఆ కన్స్ట్రక్షన్ జరగకముందు. ఇదిగోండి లోపల గర్భగుడిలో స్వామివారు. ఇది వచ్చేసి నవగ్రహవనం. సారీ అండి, నక్షత్రవనం అనేదో చెప్పాను ఇందాక మీకు. అది నవగ్రహ వనం అనమాట. ఇందాక పిక్ చూశారు కదా, అది లోపల గర్భగుడిలో స్వామివారి ఫోటో అండి. అది పాతది ఒకటి ఉంటే మా దగ్గర, అది రీసెంట్గా తీసింది కాదు, పాతది ఒకటి ఉంటే అది మధ్యలో క్లిప్పింగ్ యాడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని. ఇదేంటంటే ఒక్కొక్క నక్షత్రము రాశిని బట్టి ఒక్కొక్క చెట్టుని పూజిస్తే ఈ ఫలితం అంటారు కదండి. అలాగా మొత్తానికి అలా మొత్తం 9 చెట్లు అనుకుంటండి ఉన్నాయి మొత్తం. ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క చెట్టు అనమాట. అలాగే వాటర్ కూడా స్ప్రింకిల్ అయ్యేలాగా పెట్టారు, సమ్మర్ కదండి. మీకు ఎక్కడ చూసినా పచ్చదనమే ఎక్కువ కనిపిస్తుందండి ద్వారకా తిరుమలలో కూడాను. అలాగే మెయింటైన్ కూడా అలాగే చేస్తూ ఉంటారు ప్లాంట్స్ విషయంలో ఎప్పటికప్పుడు. ఇదిగోండి కేతు గ్రహానికి సంబంధించిందంట అది. దర్భ అని రాసింది అక్కడ, దర్భగడ్డి. ఇదేమో గురుగ్రహానికి సంబంధించి రావి వృక్షం అంటండి. శ్లోకం, అలాగే వృక్షము, ఫలితము, అలాగే ప్రదక్షిణ సంఖ్య ఏంటన్నది కూడా అక్కడ బోర్డు మీద రాసి ప్రతి వృక్షం మీద కూడా అది ఫిక్స్ చేశారండి. ఏ గ్రహానికి సంబంధించి ఏ వృక్షం అన్నది, అలాగే ఫలితం ఏంటి అన్నది కూడాను. అన్ని చెట్లు బాగానే ఉన్నాయి కానీ ఒక చెట్టు మాత్రం ఆకులు గట్రా రాలిపోయి కొంచెం ఎండిపోయినట్టు వచ్చేసిందండి. మరి అది దేనివల్ల అన్నది తెలియదు, సమ్మర్ గురించో దేని గురించో అని. ఇది వచ్చేసి శుక్రగ్రహానికి సంబంధించి మేడి చెట్టు అండి. ప్రదక్షిణ సంఖ్య వచ్చి 20. అంటే ఆ గ్రహం ఎవరైనా బాగోని వాళ్ళు ఉంటే జాతకంలో ఆ శ్లోకం చదువుకుంటే 20 సార్లు ప్రదక్షిణాలు చేయాలి అని నేను అనుకుంటున్నానండి. మరి నాకు పూర్తిగా అవగాహన లేదు దీని మీద. ఇది వచ్చేసి చంద్రగ్రహానికి సంబంధించిన వృక్షము. చెప్పాను కదండి, ఇదిగోండి ఈ చెట్టు కూడా కొంచెం ఆకులు గట్రా రాలిపోయి ఉన్నాయి. ఇది కుజగ్రహానికి సంబంధించిన వృక్షం అండి. ఇదిగోండి ఇదైతే బాగా వడిలిపోయినట్టు అయిపోయింది, అసలు బాగా ఎండిపోయింది ఏంటో మరి. రవిగ్రహానికి సంబంధించిన వృక్షం అంటండి తెల్ల జిల్లేడు, ఆరోగ్యప్రదానికి. ఇక్కడ కూడా కొంచెం కొండపైకి ఎక్కిన భక్తులు కొంచెం సాయంత్రం పూట అయితే ఇక్కడ ఈ నవగ్రహ వనంలో కూడా కొంచెం కూర్చుని రిలాక్స్ అవుతూ ఉంటారండి. ఈవినింగ్స్ కానీ లేదంటే బాగా మార్నింగ్ వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ కొంచెం కాసేపు కూర్చుంటారు. అలాగే మీకు ఇది చూసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, అంటే శివాలయానికి స్ట్రైట్గా మీరు దిగారంటే ఘాట్ రోడ్ కింద ఉంటుందండి ఇది. ఇటు నుంచి మీరు ఈస్ట్ అడవల్లి ఏదో అంటారండి, రామాలయం ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ అది కూడాను. అలాగే జంగారెడ్డిగూడెంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది, మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు. ఆ 2 టెంపుల్స్కు కూడా మీరు ఈ ఘాట్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు, ఇటు సైడ్ దిగి ఘాట్ రోడ్ నుంచి. లేదంటే ఇందాక నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా పార్కింగ్, అటు నుంచి కూడా వేరే రూట్ ఉంటుంది. మీకు ఇటు సైడ్ నుంచి వెళ్ళాలనుకుంటే మీరు ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు మధ్య ఆంజనేయ స్వామి గుడికి. అలాగే రామాలయం ఈస్ట్ అడవల్లికి కూడా ఇటువైపు నుంచి వెళ్ళొచ్చండి మీరు.
మేము ఏంటంటే జస్ట్ క్యాజువల్గా మీకు ఘాట్ రోడ్ అన్నది ఎలా ఉంటుంది అంటే మేము అది చూసుకునేసరికి 10:30 అయిపోయిన వల్ల కొంచెం ఎండ కింద ఉందండి. అదే మీరు ఈవినింగ్స్ కానీ కొంచెం 6 మార్నింగ్ 6 ఆ టైంకి వెళ్ళారంటే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ ఘాట్ రోడ్ అన్నది. మ్యాక్సిమం జనాలు గట్రా ఎవరు మసలరు. కాసేపు ఇక్కడ కార్ లాంటిది ఏదన్నా అయితే కాసేపు ఆపి రిలాక్స్ అవ్వచ్చు. ఇలాగా అదే శివాలయం ఎదురుగుండానండి ఘాట్ రోడ్ అని చెప్పాను కదా, అక్కడ ఒక టోల్ గేట్ ఉంటుందండి. మరి అక్కడ మనీ అన్న పే చేయాలో మళ్ళీ అవసరం లేదో అది అయితే నాకు ఐడియా లేదు. కాకపోతే మీరు మద్దాంజనేయ స్వామి గుడికి గట్ట ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ కొండపైకి ఎక్కాల్సిన అవసరం లేకుండా. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ లైక్ చేసి అలాగే షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ని బట్టి ఇంకా వేరే టెంపుల్స్ కూడా వీడియోస్ తీసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ అందించగలము. మేము మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగాను. ఇదంతా కూడా అదే కింద మామూలుగా ఘాట్ రోడ్ చూపించాను కదండి, ఇప్పుడు పైకి వచ్చేస్తున్నాను. ఆ పైన మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా మామూలుగా పెళ్ళిళ్ళ టైంలో గట్రా ఎవరైనా రూమ్స్ కోసం గట్రా తీసుకునేటప్పుడు అలాంటి బిల్డింగ్స్ కూడా తీసుకుంటారు అనుకుంటున్నానండి నేను. అదే రూమ్స్ రోజుకింత అని చెప్పేసి పే చేస్తే దేవస్థానం వాళ్ళు అలాట్ చేస్తారనుకుంటా ఆ బిల్డింగ్స్. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ శివాలయం అదే గోపురం కన్స్ట్రక్షన్ ఉంది కదా, అక్కడికి వచ్చేసాము. ఘాట్ రోడ్డు కింద వరకు వెళ్ళి మళ్ళీ పైకి రిటర్న్ అయిపోతున్నాము కొండపైకి. ఇప్పుడు నేను చూపించిన ఘాట్ రోడ్డు స్ట్రైట్ అండి, శివాలయానికి స్ట్రైట్గా కిందకి దిగితే కనిపిస్తుంది మీకు ఆ రోడ్డు. అలాగే ఇక్కడ వాష్రూమ్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి నేను మీకు సూర్య గడియారం అదే సన్ డైల్ అంటారు కదండి, ఇది కూడా రీసెంట్గా ఏమన్నా ఒక 2 ఇయర్స్ లోపే అవుతుందేమో అనుకుంటున్నాను నేను, ద్వారకా తిరుమలలో కన్స్ట్రక్ట్ చేసి. చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఒకవేళ పిల్లలతో కానీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా పిల్లలకి చూపించవలసిన ప్రదేశం అని చెప్తాను నేనైతే మాత్రం. మా పాప చాలా ఎగ్జైట్ అయ్యింది ఇది మేము చూపించినప్పుడు ఫస్ట్. అదిగోండి దానికి సంబంధించింది మొత్తం ఏంటన్నది శిలాపలకం మీద రాసి పెట్టారు అక్కడ. ఒక సైడ్ ఇంగ్లీష్లో అలాగే ఒక సైడ్ తెలుగులో పెట్టారండి. ఎవరికి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే దాంట్లో మీరు చూసుకుని అర్థం చేసుకోవచ్చు. అలాగే పైకి వెళ్ళడానికి అటు ఇటు కూడా స్టెప్స్ ఉన్నాయి. ఈ సండైలు ఏంటంటే శివాలయం నుంచి మనం వెనక్కి తిరిగి మళ్ళీ కిందకి కొండ కిందకంటే వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళే దారిలోనండి కనిపిస్తుంది మీకు ఇది. మీరు కిందకి కొండ దిగుతుంటే మీకు లెఫ్ట్ సైడ్ తగులుద్ది, బోర్డ్స్ ఉంటాయండి అక్కడికక్కడ. ఇదేంటంటే సండైల్ అన్నది సూర్యుడి యొక్క షాడోని బట్టి అంటే సూర్యుడి యొక్క నీడను బట్టి ఇక్కడ మనం రాశారు కదండి టేబుల్లోని ఏ మంత్ అలాగే ఏ షాడోని బట్టి ఏ రోజు ఎలా ఉంటుంది అన్నది మీరు దాన్ని బట్టి టైం అన్నది తెలియజేస్తుందంట మనకి ఈ సండైల్ అన్నది. అదిగోండి ఈక్వేషన్స్ గట్రా ఏవో వేసారు కదా, ఒక సైడ్ ఏమో మంత్స్ రాశారు, అలాగే పైన మొత్తం డేట్స్ ఉన్నాయి. పిల్లలు మాత్రం ఖచ్చితంగా చూపించాలండి, ఇలాంటి నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఉండడం చాలా మంచిది. అదిగోండి సూర్యుడిది చూసారు కదా నీడ ఎలా పడుతుందో. నేను మామూలుగా అక్కడ చూసింది కదా ఈక్వేషన్స్ చూసి దాన్ని బట్టి మామూలుగా నా వాచ్ టైం తోటి నేను చూసుకున్నానండి, అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఒక 5 మినిట్స్ అంటే నా వాచ్లో టైం ఫాస్ట్ అనుకుంటున్నాను నేను, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక 5 మినిట్స్ ఒక 2-3 మినిట్స్లో సేమ్ అదే టైం చూపించిందండి నా వాచ్లో టైం కూడాను.
అదిగోండి సూర్యుడి షాడోని బట్టి మనకి టైంని తెలియజేస్తుంది ఇది. ఇలాంటివన్నీ మన హిందూ దేవాలయాల్లో ఉండడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం అనే చెప్పాలండి. ఒక సైడ్ తెలుగులో రాశారు, అలాగే ఒక సైడ్ ఇంగ్లీష్లో రాశారండి. ఇది కూడా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చాలా విశాలంగా ఉంటుందండి. ఇప్పుడు అటు సైడ్ చూస్తున్నారు కదా, సన్ డైల్కి పక్కనే ఆ షెడ్స్ అన్నిటిలో కూడా రకరకాల జాతులకు సంబంధించిన గోవులు అనేవి ఉన్నవి. అవన్నీ కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు. అంటే ఎప్పుడు రాని వాళ్ళు, లేదంటే అసలు ద్వారకా తిరుమల వద్దామని రావడానికి కుదరని వాళ్ళు అందరూ కూడా చూస్తారని నేను ఇంత లాంగ్ వీడియోస్ అయినా సరే పర్వాలేదని చెప్పేసి పోస్ట్ చేస్తున్నానండి. ఇంత లాంగ్ పెడుతున్నానని చెప్పేసి దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. అంటే ఎప్పుడు వెళ్ళని వాళ్ళకి అది నిజంగా చూసారన్న ఫీలింగ్ కలగాలని ఇంత లాంగ్ వీడియోస్ పెడుతున్నాను. అది కూడా చూసారు కదా, నా వాచ్లో 9:53 అయ్యింది టైము. ఇక్కడ 9:40 చూపిస్తుంది సూర్యుడి షాడోని బట్టి. నిజంగా చాలా అద్భుతం కదండి ఇలాంటివి. ఇదిగోండి మొత్తం తెలుగులో రాసిందండి, సూర్యాంతరం అని చెప్పేసి శిలాపలకం పైన. ఇదిగోండి పక్కనే అని చెప్పాను కదా, సన్ డైల్ పక్కనే అదిగోండి వెంకటేశ్వర స్వామి వారి గోశాల. ఏ వారము ఏ గ్రహానికి సంబంధించి గోవులకి ఏ దానా పెట్టాలి అన్నది బోర్డు పైన రాసింది మొత్తం వివరంగాను. మీరు దాన్ని బట్టి అక్కడ ఎవరినైనా సంప్రదించి అవి పట్టుకెళ్ళొచ్చు అనుకుంటండి గోవులకి. లోపలికి వెళ్తున్నాను. అలాగే లోపలికి వెళ్ళే ముందే మీకు గజలక్ష్మి కనిపిస్తుందండి, ఏనుగు. స్వామివారి సేవలప్పుడు అంటే ఊరేగింపు సేవలప్పుడు కట్టాను ఈ ఏనుగునే తీసుకువెళ్తూ ఉంటారు, గజలక్ష్మిని. అక్కడ డబ్బులు గట్ట ఇచ్చి మీరు ఆశీర్వాదం తీసుకోవచ్చండి. చిన్నపిల్లలు అయితే మాత్రం కొంచెం జడుచుకుంటారండి, పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు. కానీ అలా తొండం నెత్తి మీద పెట్టించుకోవడం, చిన్నపిల్లలు అయితే మాత్రం కొంచెం భయపడతారు. కాబట్టి చిన్నపిల్లలను తీసుకెళ్ళకుండా ఉండడం బెటర్ నన్ను అడిగితే. పెద్దవాళ్ళు అయితే పర్వాలేదండి. అదండి ఫస్ట్ గజలక్ష్మిని చూసుకున్న తర్వాత అలాగే అక్కడ చిన్నపిల్లలు కొంచెం చూడడానికి అలాగే ఎంజాయ్ చేసే విధంగా పెద్దలైనా పిల్లలైనా సరే కుందేళ్ళు గట్రా ఉన్నాయండి. ఇంతవరకు అయితే ఇంకా ఎక్కువ కుందేళ్ళు గట్రా ఉండేవి, ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నీళ్ళు పట్టి ఇంతవరకు బాతులు గట్రా ఉండేవి కాదు. మేము ఈసారి వెళ్ళినప్పుడు రీసెంట్గా చూస్తున్నాం వీటిని. చిన్న పాండ్ కింద పెట్టి దాని నిండా వాటర్, అలాగే బాతులను పెట్టారండి. చూసారు కదా ఎలా స్విమ్ చేస్తున్నాయో, చాలా బాగున్నాయండి. పిల్లల్ని తీసుకెళ్లారంటే ఇవి ఒక పార్క్ కింద వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు డక్స్ని గట్రా చూసి. ఇదో రకమైన బాత్ అండి. అలాగే ఇదేంటి ఇంకా ఇంతవరకు వేరే జింకలు గట్రా కూడా చూసినట్టు గుర్తండి, చాలా ఇయర్స్ బ్యాక్. ప్రస్తుతానికైతే అలాంటివి అయితే ఏమీ లేవు నాకు తెలుసున్నంతలో. నేను చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే అవి కూడా ఉండేవి అనుకుంటున్నాను నేను. ఇదిగోండి కుందేళ్ళ పార్క్ అని ఉంది కదా ఇక్కడ. ఏమన్నా డిసీజ్ వచ్చినట్టు ఉందండి, పెద్దగా లేవు కుందేళ్ళు. అవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, చూపిస్తున్నాను కదా, అవి మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఒక చోటే అలాగా ఉన్నాయండి, ఎటు కదలకుండాను. ఏమన్నా డిసీజ్ వచ్చిందేమో వాటికి అనుకుంటున్నాను, కొంచెం తేడాగా ఉన్నాయి. ఇంతవరకైతే ఇంకా ఎక్కువ ఉండేయండి, చాలా ఎక్కువ ఉండేవి కుందేళ్ళు. ఇప్పుడు అవి మాత్రమే ఉన్నాయి, ఇంకా లేవు అసలు.
మనం బయట నుంచి తెచ్చినవి గట్ట అయితే ఏమీ వాళ్ళు చూస్తే మాత్రం ఏమీ పెట్టనివ్వరండి. మనం పట్టుకెళ్ళే ఫుడ్ గట్రా ఏమీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు సెక్యూరిటీ గట్రా ఎవరైనా ఉంటే మాత్రం అసలు మనం పట్టుకెళ్ళే ఫుడ్ ఏది కూడా పెట్టనివ్వరు ఎక్కడాను. ఇప్పుడు ఇదంతా కూడా సండైల్కి పక్కనేనండి. ఇవన్నీ కూడా మీరు ఆవేలోనూ చూడొచ్చు ఇవన్నీని. శివాలయం నుంచి వస్తుంటే మీకు ఇవన్నీ అటు సైడే తగులుతాయి. శివాలయం అదే స్వామివారి దర్శనం చేసుకోగానే శివాలయంలో కిందకి కొండ కిందకి దిగుతూ ఉంటే ఇవన్నీ అటు సైడే ఉంటాయండి, మీకు లెఫ్ట్ సైడ్లోని. అదిగోండి గజలక్ష్మి. ఇక్కడ అదిగోండి రాళ్ళు చూశారు కదా, ఒకదాని మీద ఒకటి పేర్చారు. ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళు అలాగా ఒకదాని మీద ఒక రాయి మీద ఒకటి పేరిస్తే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ చిన్న తిరుపతిలో అయినా పెద్ద తిరుపతిలో అయినా సరే అంతేనండి. ఇక్కడ ఒక గుర్రం ఉందండి, ఆ గుర్రాన్ని మీకు చూపించాను కదా వీడియోలోని. అదిగోండి గుర్రం. గుర్రం కూడా మేము వెళ్ళిన టైంకి అయితే ఒకటే ఉందండి, లేదంటే ఒక 3 or 4 చూసినట్టు గుర్తు నాకు ఇదివరకు. అలాగే అక్కడ చిన్న కృష్ణుడు కూడా ఉన్నారండి ఆ మందిరంలో. ఇక్కడ స్వామివారు కూడా చాలా బాగున్నారు. అదిగోండి చూశారు కదా హార్స్. అదిగోండి ఇది ఇంకొక చోట అండి, శ్రీకృష్ణుడు వెనకాలేమో ఆవు. చూశారు కదా స్వామివారు ఎంత బాగున్నారో పసుపు రంగు పంచెతోటి. అలాగే ఇవి చుట్టూతా కృష్ణుడి విగ్రహం చుట్టూతా ఇలాగా క్రోటాన్స్ మొక్కలు గట్ట ఉన్నాయండి మొత్తం. అలాగే వెనకాల కృష్ణుడికి వెనకాల కూడా చూశారు కదా తమలపాకులు ఉన్నాయి, పాదు కింద పెట్టారు. ఇప్పుడు వచ్చేసి మీకు గోశాల చూపిస్తానండి. అదిగోండి శ్రీ స్వామివారి గో సంరక్షణశాల అని రాసింది అక్కడ. ఈ గోశాలలో లోపల వాటర్ యాపిల్స్ మొక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, అసలు చాలా బాగున్నాయి ఫ్రూట్స్ అన్నవి. మరి కోసుకొని ఇస్తారో లేదో అన్నది నాకు ఐడియా లేదు, కానీ చాలా ట్రీస్ ఉన్నాయండి. ఇదిగోండి చాలా జాతులకు చెందిన గోవులను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మనం ఇన్ని జాతుల గోవుల్ని ఎప్పుడో కానీ ఒక చోట చూడలేము. నేనైతే ఇదే ఫస్ట్ సారి అండి ఇన్ని రకాల జాతుల గోవుల్ని చూడడం. ద్వారకా తిరుమలలోనే నేను ఫస్ట్ సారి చూడడం. చాలా రకాల జాతులు ఉన్నాయండి, మీకు చూస్తే అర్థమైపోద్ది ఎంత గో సంరక్షణ చేస్తున్నారో ద్వారకా తిరుమలలో అన్నది. అది ఏం జాతికి చెందిన ఆవులు అన్నవి కూడా ప్రతి జాతి దగ్గర ఒక్కొక్క బోర్డు అన్నది ఏర్పాటు చేశారండి. అదిగోండి మైసూర్ జాతి ఆవుని రాసింది అక్కడ బోర్డు మీద. అలాగా ప్రతి చోట అదిగోండి ఇక్కడ కూడా బోర్డు డిస్ప్లే చేశారు కదా, చూస్తున్నారు కదా. చాలా రకాల జాతుల ఆవులను అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి. పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం వల్ల కూడా వాళ్ళకి ఆవుల గురించి నాలెడ్జ్ గట్రా తెలుస్తుంది. పుస్తకాలనే కాదండి, మనం ఇలా బయట చూపించే దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ అన్నది గెయిన్ అవుతుందని నా అభిప్రాయం అయితే. ఇదిగోండి వాటర్ యాపిల్ ట్రీస్ అని చూపించాను కదా, అవి కూడా చూసారా ఎంత బాగున్నాయో ఫ్రూట్స్. ఇదిగోండి ఇవన్నీ వాటర్ యాపిల్స్ అనమాట. ఇంకా కొంచెం రంగు రావాలి, కొన్ని అయితే రంగు వచ్చినవి కూడా ఉన్నాయి. అలాగే ఈ మధ్య చిన్ని ఆవుల్ని చూస్తున్నాం కదండి. ఇదిగోండి ఇది వచ్చేసి కపిల ఆవు అంట.
ఇది వచ్చేసి ఒకటే ఉందండి. మేము వెళ్ళినప్పుడు మరి మిగిలిన ఏమన్నా ప్లేస్ చేంజ్ చేశారో లేకపోతే ఇది ఒక్కటే ఉందో అన్నది మాకు తెలియదు, కానీ అది ఒకటే ఉంది. కపిల ఆవు అన్న జాతికి చెందిన ఆవు అయితే మాత్రం ఇదిగోండి చూసారు కదా, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారండి. పని వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు గోవుల దగ్గర. ఎప్పటికప్పుడు అవి క్లీన్ చేయడం కానీ వాటికి గ్రాసం ధాన్యం ఇలాంటివి పెట్టడం చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు. అలాగే శివాలయానికి సంబంధించి క్షేత్రపాలకుడు అవ్వడానికి స్వామివారు కూడా ఏదో ఒక కథ ఉందని చెప్పేసి విన్నానండి. కాకపోతే నాకు ఆ కథ ఏంటన్నది తెలియలేదు, అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో తెలియజేయలేకపోతున్నాను. మీలో ఎవరికైనా ఆ స్టోరీ ఏంటన్నది తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీలో ఎవరికైనా తెలిస్తే, ఒకవేళ అలా పెట్టారంటే తెలియని వాళ్ళు ఎవరైనా అది చూసి తెలుసుకోగలుగుతారు. నాకు తెలియలేదండి, అందుకని చెప్పేసి నేను చెప్పలేకపోయాను ఈ వీడియోలో స్టోరీ అన్నది. ఇదంతా గోశాలండి, చాలా పెద్దగా ఉంది. చిన్న చిన్న ఆవులు చూస్తున్నాం కదండి ఈ మధ్య, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అదే చూపిస్తాను మీకు ఎదర. ఇది దేశవాళీ జాతి ఆవులండి ఇవన్నీ. అదిగోండి నిమారి జాతి ఆవు అంట. నేను అసలు చూసి షాక్ అయ్యానండి. నిజంగా అసలు నేను చూడడం ఇక్కడ ఇదే ఫస్ట్ సారి ఇన్ని గోవుల్ని. ఎప్పుడూ చూడలేదు నేను ఇంత పెద్ద గోశాలని. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి కూడా నేను చెప్పాను కదా ఇందాక, పుంగనూరు జాతి ఆవులని. చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో, చాలా చిన్నగా ఉంటాయండి ఇవి. నేను ఇవి కూడా ఎప్పుడూ చూడలేదు, ఇక్కడే మొదటిసారిగా చూడడం నేను వాటిని. అదిగోండి ఒంగోలు జాతి ఆవులు అంటవి. అలాగే మీరు ఇక్కడ నిన్న మీకు వీడియో చూసుంటాం అయితే తెలుస్తుందండి, స్వామివారికి వాడిన పువ్వులతోటి అగరబత్తి కట్ట చేశారని చెప్పాను కదా. అలాగే ఆ చోట్లోనే ఈ ఆవుల ద్వారా వచ్చిన పాలతో చేసిన కలకంద కూడా అమ్ముతారండి. మీకు కావాలితే అది కూడా కొనుక్కొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోశాల నుంచి వచ్చిన పాలతోనే చేశారంట. ఇదండి ఈ వీడియో అయితే.